హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే కనుక ఇలా పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే ఒక స్వీట్ చేసి పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నీ ఇంట్లో దొరికే వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పావుగంట కంటే ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా కొబ్బరి చెక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని ఇలాగా సన్నని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది మనకి ఒక కప్పు దాకా వస్తే కప్పు మెజర్మెంట్స్తో చేసుకోవాలి దీన్ని. నాకు ఇక్కడ కొబ్బరి పొడి ఒక కప్ అయింది. దాన్ని ఒక ప్యాన్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లాన్ని కూడా తురిమేసి దాంట్లో వేసేసి కలుపుకోవాలి. చాలా సన్నని సెగ మీద దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ బెల్లము కొబ్బరి కాస్త దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడైతే మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందో అప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని, బొంబాయి రవ్వ అంటాం కదా, సూజీ అంటారు, దాన్ని ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి. దీన్ని నేతిలో కమ్మని వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వని ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనము ఒక 1/4 కప్పు వరకు రవ్వ తీసుకున్నాం కదా, అదే కొలతతో 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. అంటే దాదాపుగా 1.5 కప్పు వరకు పాలు పడతాయి. ముప్పావు కప్పు రవ్వకి 1.5 కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలాగా పాలు వేసేసి రవ్వని పాలల్లో ఉడికించుకోవాలి. ఇలాగా రవ్వ ఉడుకుతూ ఉండగా ఒక అరకప్పు వరకు పంచదారను వేసుకోవాలి. పంచదార కూడా వేసేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కూడా ఈ రవ్వని కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు మనకి కొబ్బరి చల్లారిపోయి ఉంటుంది. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి ఈ కేసరి మొత్తాన్ని కూడా చేత్తో బాగా మెదుపుకోవాలి. చేత్తోనే మనకి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఉంటే కనుక పగుళ్ళు అనేవి రాకుండా చాలా స్మూత్గా వస్తుందన్నమాట. మనం కొబ్బరి ఎంతైతే బాల్ సైజ్ చేసుకున్నామో దానికంటే కొంచెం పెద్దగా కేసరిని కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని దాని లోపల మనం ఇందాక చేసి పెట్టుకున్న కొబ్బరి లడ్డూల్ని పెట్టేసి ఇలాగా చుట్టేసుకోవాలి. కొబ్బరి ఎక్కడా కూడా కనిపించకుండా మనం ఈ కేసరితో బాగా బయట ఒక లేయర్ లాగా కోట్ చేసుకోవాలి. అంతే అండి. ఇలాగే మిగతా బాల్స్ అన్నీ కూడా చక్కగా లోపల పెట్టేసుకొని పైనుంచి ఈ కేసరితో కవర్ చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే ఎంతో హెల్తీగా చాలా క్విక్గా అయిపోయే స్వీట్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఇంట్లో కొబ్బరి ఉన్నా కానీ మనం బర్ఫీలాగా చేసుకుంటూ ఉంటాము.
లేదంటే పల్లీ చట్నీతో పాటు వేసుకుంటూ ఉంటాం కదా. ఈసారి ఇలా ట్రై చేయండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.